మేడం మనం చూసాం గతంలో కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న టైంలో కూడా పేషెన్సీతో ఉన్నంత వరకు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారిగా అరెస్ట్ అయ్యారు. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ నెక్స్ట్ డే నుంచి కూడా వరుస అరెస్టులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు కూడాను ఈ ఎంపీడీఓపై దాడి ఏదైతే ఉందో దీన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, కబద్దారు అన్నారు అంటే ఇంకా రేపటి నుంచి మరి ఎలాంటి యాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ మీరేం చెప్తారు దీని గురించి? అంటే మామూలుగా అయితే కోపం రాదు, అతనికే కోపం వచ్చిందంటే ధర్మరాజుకి చెప్తారు చూడండి, అతనికి ఉంటుందన్నమాట. అసలు కోపం రాదు ధర్మరాజుకి, అటువంటి ధర్మరాజుకే కోపం వస్తే అన్నారు. అంటే అంత గొప్పవాడని నేను చెప్పట్లేదు, కానీ లక్షణాల వరకే మనం తీసుకుందాం. సో మీరు అన్నట్టుగా సోషల్ మీడియా విషయంలో ఎప్పుడైతే తన బిడ్డల మీద అలాంటి అనుచిత వ్యాఖ్యలు వచ్చాయో ఎవరూ కూడా దాని మీద చర్య తీసుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని ఆయనకు ఒక ఆగ్రహం వచ్చింది. అదొక తండ్రిగాను వేదన, ఒక ఆడపిల్లలకి సంబంధించి కూడా ఒక వేదన, మైనర్ పిల్లలకి సంబంధించి. సో అప్పుడు వచ్చిన కోపం చాలా న్యాయం అది. సో దానికి తగ్గట్టుగానే వెంటనే అరెస్టులు జరిగాక కొంచెం కదలిక వచ్చింది. అయితే ఆ కదలిక సరిపోదు. ఇవాళ కడపకి సంబంధించి ఏదైతే ఆయన వెంటనే వెళ్ళారో, ఈ వెళ్ళటం అనేది ముఖ్యంగా ఇక్కడ జరగబోయేది ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పారు, అహంకారం అనేది తలకు మించిపోయింది, వీళ్ళకి తలకెక్కింది. అందుకని ఈ అహంకారం దించాలంటూనే ఇవాళ దళితులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా తెలుగుదేశం కూటమి ఉంటుంది అని చెప్తూనే యువత కావచ్చు, దళిత యువత, దళిత మహిళలు ఎవ్వరూ కూడా మీరు భయపడక్కర్లేదు, మీరు తిరగబడండి అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇలాంటి అనుచిత సంఘటనలు జరిగితే మీరు భయపడి దెబ్బలు తినద్దు, మీరు తిరగబడండి, మీకు మేము అండగా ఉన్నాము, మీకు ఎవడడ్డొస్తాడో మేము చూస్తాము అని ఒక వాళ్ళలో ధైర్యాన్ని నింపాడు ఆయన. ఎందుకంటే ఇవాళ జవహర్ బాబు భార్య భయపడిపోయింది. ఎందుకు భయపడ్డారు ఆవిడ? ఈ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన అనుచరులు మీరు ఎలా ఇంటికి వెళ్తారు, ఎలా రాత్రి ఉంటారు మేము చూస్తాము, రాత్రి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఆవిడ వణికిపోతున్నారు. సో ఆవిడకి ఆయన ఒక ధైర్యం ఇచ్చారు. ఇదండి కావాల్సింది. అంటే ఉప ముఖ్యమంత్రి అయినా పదవులు కాదు ఇక్కడ, మీరు ఉండాల్సింది ప్రజల మధ్యలో, ప్రజలకి మీరు ఒక భరోసా ఇవ్వాలి. వెంటనే ఇప్పుడు ఎవడో మర్డర్లు చేసో, లేకపోతే ఈవీఎంలు పగలగొట్టో, లేకపోతే బూతులు మాట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శించడం కాదు. అక్కడ 25 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడ సజ్జల గారు వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి తర్వాత పోలీసులు బెదిరించి నిన్నను మేము వస్తాం, మళ్ళా మీ ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము. నిజం చెప్పాలంటే వీళ్ళు ఇచ్చే ఈ ప్రోత్సాహం వల్ల, ఈ బెదిరింపుల వల్లే చాలా మంది బరితెగిస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాంటివి కాదు చేయాల్సింది. మేము వస్తాము, మీ మీద కక్ష తీర్చుకుంటాము అంటే మీరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే, మీ విధిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే మీ మీద మేము దాడులు చేస్తాము, మీ మీద మేము కక్ష సాధింపు చర్యలు చేస్తామని సజ్జల్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి మీరు ఎవడైతే తప్పు చేస్తాడో వాడి తోలు తీయండి, మేము మీకు అండగా ఉన్నాము, మీరు దళితులైనా తక్కువ వాళ్ళు కాదు, ఇక్కడ కులం కాదు, మీ ఉద్యోగ ధర్మం మీరు చేస్తున్నారు, మీకు మేము అండగా ఉన్నాము, తెలుగుదేశం కూటమి వెనకాలుంది, మీరు దేనికి భయపడద్దు. మహిళలకు కూడా అదే చెప్పాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి అని. సో ఇది ఇవాళ జరిగిందండి. అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజల్లో ధైర్యం నింపాలి. చెప్పాలంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు? వాళ్ళని భయపెట్టడానికి కాదు, భయపెట్టి పనులు చేయించడానికి, తప్పుడు పనులు చేయించడానికి కాదు, ఇప్పుడు మంచి పనులు చేయించాలి. వాళ్ళు మేము వెళ్తున్న మార్గం సక్రమమైంది, మా డ్యూటీ మేము సరిగ్గా చేస్తామనే ఆలోచన వాళ్ళల్లో కలిగేలాగా ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన జరిగిందండి. ఇది అందరూ అప్రిషియేట్ చేయాలి. రేపటి నుంచి ఎవడు తప్పు చేసినా ఈ ప్రభుత్వం ఊరుకోకూడదు, హోంమంత్రి అస్సలు ఊరుకోకూడదు. నిన్నను జరిగిన విషయం ఇంకోటి ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో పొద్దున్నుంచి సాయంకాలం వరకు మన్యం ప్రాంతంలో ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్లో డీజీపీ అని చెప్పి ఆయనతో పాటు ఉన్నాడు. అది ఎంత డేంజర్ అండి. ఒక పక్క ఛత్తీస్గఢ్ ఉంది అక్కడ. సో ఇవి జరగకుండా ఇంకోటి మేడం, అంటే స్వయంగా డిప్యూటీ సీఎంకే థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, డిప్యూటీ సీఎం పక్కనే అజ్ఞాత వ్యక్తి తిరుగుతున్నాడు అంటే ఇంకా అసలు రాష్ట్రం అంటే ఎక్కడికి పోతుంది? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు ఇంకా పరిస్థితులు మారకపోవడం ఏంటి అని కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటారు. దట్స్ వాట్, 6 నెలలు అయింది ఇలా ఉంది. అందుకే చెప్తున్నాం ఇవాళ హోంమంత్రి స్పందించారు దాని మీద. ఈ స్పందన సరిపోదండి. ఆ వ్యక్తి ఎవరు ఏంటి? అందులో మనకి ఛత్తీస్గఢ్ పక్కనే ఉంది, ఓ పక్క మనకి ఇవన్నీ కూడా ఈ థ్రెట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్ భద్రత చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో కూడా దృష్టి పెట్టాలి. ఎందుకు చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.
అంటే ఒక ప్రజల కోసం నేను ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తిని, అలాంటి మంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఏది ఏమైనా ఇవాళ దళితుల మీద జరిగిన ఈ దాడి ఏదైతే ఉందో ఇది చాలా హేయమైందండి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దళితులు లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా సరే వాళ్ళు తలెత్తుకుని తిరిగేలాగా ముందు రోజులు ఉంటాయని భావిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.